న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. బీసీల రాజ్యాధికారం దిశగా బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తుందని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఫణితపు శ్రీనివాసాచారి పేర్కొన్నారు. మండల కేంద్రంలో బీసీల నాయకుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జె పంగులూరు మండల కమిటీ సభ్యులను నియమిస్తూ నియోజకవర్గ అధ్యక్షుడు షేబ్రోలు రవిచంద్ర ప్రకటన చేశారు. నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా గోలి పూర్ణచంద్రరావు, మండల అధ్యక్షుడుగా కడియం శివయ్య, ప్రధాన కార్యదర్శిగా కందుల రామారావు, ఉపాధ్యక్షులుగా ఉల్లగంటివలి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరు మల్లికార్జున, అద్దంకి నియోజకవర్గ యువజన సంఘం అధ్యక్షులుగా పల్లపు గోపీలను నియమిస్తూ నియామక పత్రాలను వారికి ఆయన అందజేశారు. గ్రామస్థాయి వరకు మండల కమిటీలను వేస్తున్నామని, ఆసక్తి కలిగిన బీసీ సంఘం సభ్యులు, నాయకులు తనను సంప్రదించాలని తెలియజేశారు. మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి బీసీలు మొత్తాన్ని కూడా ఏకదాటి మీదకి తీసుకొచ్చి సామాజిక రాజకీయ చైతన్యంతో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి నాయకులు దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళని కూడా నాయకులుగా ఎదిగే విధంగా వాళ్ళందరినీ తయారు చేస్తాం. మండలంలో 25-30 వేల మంది పైచీలకు బీసీలు ఉన్నా కూడా నాయకులు ఇంతవరకు ఏ ఒక్కళ్ళను కూడా గుర్తించకుండా వాళ్ళని కేవలం ఓటర్లుగానే భావిస్తుంది ఈరోజు దాకా. ఇక ముందు అలా చెల్లదు. బీసీలని ఎక్కువ మందిని నాయకులుగా తీసుకోవాల్సిన అవసరం ప్రతి రాజకీయ పార్టీ మీద కూడా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఆ దిశగా ముందుగా అడుగులు వేస్తాం. ఈ క్రమంలో మన బీసీలకు ఎటువంటి సామాజిక రాజకీయ ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం మన బీసీలందరూ కూడా అందుబాటులో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.